లండన్ వాసులందరికీ కూడా బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి ఆడి పాడినందుకు మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. క్షమించాలి, ఎక్కువసేపు ఆడలేకపోయినాం, ఎక్కడికి ఆడడానికి వచ్చినా కూడా తోసుకున్నాం. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ, ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి అందరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. ఈ బతుకమ్మ పండుగ ఒక్క మన దగ్గర తప్పితే ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇట్స్ అ వెరీ 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 యూనిక్ ఫెస్టివల్. అందరూ పూలతోని దేవుణ్ణి పూజిస్తారు, మనం మాత్రం ఆ దేవుణ్ణే పూలుగా భావించి పూజిస్తాం. కాబట్టి మనంత యూనిక్ ఫెస్టివల్ ఎక్కడ లేదు. మీ అందరూ కూడా మరి యూనిక్ ఫెస్టివల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. లండన్లో ఉండి ఇంత కష్టపడుతూ మీ పనులు చేసుకుంటూ కూడా టైం తీసుకొని ఫెస్టివల్ అటెండ్ చేయడానికి రావడం అంటే ఐ ట్రూలీ అప్రిషియేట్. ఐ ఎస్పెషలీ థ్యాంక్ విమెన్ విత్ యంగ్ చిల్డ్రన్. చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా మీరు బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఐ నో ఇట్స్ నాట్ ఈజీ. నేను కూడా లివ్డ్ అబ్రాడ్, ఐ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. బట్ ఎనీవే వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రెండో విషయం, మీరు చేస్తున్న ప్రతి పండగలో తెలంగాణను గుర్తు చేసుకోవడం చాలా సంతోషం. అక్కడ మేమందరం కూడా అనుకుంటూ ఉంటాం, బయట ఉన్నారు ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ ఎట్లా ఉన్నారో ఏమో అనుకుంటాం. ఎస్పెషలీ దసరా రోజు మాత్రం తెలంగాణలో మిమ్మల్ని అందరినీ బాగా మిస్ అవుతాం. దసరా అంటే అక్కడ కాసు ఉంటుంది కదా, ఇక్కడ లండన్లో దసరా అంటే కూడా సప్పగా ఉంటుంది కొంచెం. బట్ అవునా, ఎంజాయ్ చేస్తున్నారు? ఓకే, బట్ డోంట్ ఫర్గెట్ దిస్ టైమ్ దసరా ఈజ్ ఆన్ గాంధీ జయంతి. సో నెక్స్ట్ డే సెలబ్రేట్ చేసుకుంది, గాంధీ జయంతి రోజు కాదు. సో ఎనీవే మీ అందరికీ నాకు లండన్లో తెలంగాణ జాగృతి 2013లో 2013లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందు 2012లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ రోహిత్ ఉండే ప్రెసిడెంట్, తర్వాత సంపత్ గారు ఉండే, ఆ తర్వాత తమ్ముడు సుమన్ ఉన్నాడు. సుమన్ ఆధ్వర్యంలో ఇది 9వ సంవత్సరం జరుగుతోంది పండగ. కాబట్టి 9 అంటే మనకు లక్కీ నెంబర్ కదా. బతుకమ్మలలో కూడా మనం 9 లేయర్స్ ఉండాలనుకుంటాం. సో అందుకే ఈ 9వ సంవత్సరం ఖచ్చితంగా రావాలని లండన్ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి సుమన్కి అందరూ కోఆపరేట్ చేశారు, కిషోర్ కానీ మొత్తం టీం అంతా. అందరికి కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎక్కువ పెడుతురేమే. అయితే ఇంకొక మాట మనం ఖచ్చితంగా అనుకోవాలి, ఏంటంటే బతుకమ్మ అంటేనే మనం చాలా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నప్పుడు కూడా బతుకమ్మని ప్రత్యేకంగా నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాం. అప్పుడే తెలంగాణ తల్లి విగ్రహాలు మనం ఊరూరులో పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు మన కర్మ ఏంటంటే జై తెలంగాణ అననటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఆయన వచ్చుడే తెలంగాణ తల్లి చేతులకెళ్ళి బతుకమ్మని తీసేసిండు. అవునా కదా? నేను లండన్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఏ రోజైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండ్రో అందరికన్నా ప్రపంచంలో ఫస్ట్ రియాక్ట్ అయిందే లండన్ వాళ్ళు. ఆ రోజు మొత్తం అందరం కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసుకొని దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, మేము ఒప్పుకోమని చెప్పారు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టేంత వరకు కూడా మనం పట్టుదలతోని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే రాష్ట్రం వచ్చింది పని అయిపోయింది అన్నట్టు కాదు, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన ఐడెంటిటీని అసర్ట్ చేస్తూ ఉండాలి. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు తెలంగాణ రాకముందు వి వర్ జస్ట్ ఎ రీజన్, మనం ఒక ప్రాంతం. కానీ ఇవాళ మనం ఒక రాష్ట్రం. తెలంగాణ పండుగ అంటే అది ఇండియా పండుగ కూడా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ తెలంగాణ కల్చర్, ఇట్ ఈస్ ఇండియన్ కల్చర్. కాబట్టి ఆ కల్చర్ని రిప్రజెంట్ చేసే ఆ బతుకమ్మను మళ్ళీ తెలంగాణ తల్లిలో పెట్టేంత వరకు కూడా, ఆమె చేతిలో పెట్టేంత వరకు కూడా ఫైట్ చేద్దాం. ఆ ఫైట్లో లండన్ వాసులందరూ కూడా నాతో ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. మళ్ళీ ఒకసారి మీ అందరికీ జై కేసీఆర్. మళ్ళీ ఒకసారి మీ అందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. జై తెలంగాణ.